కొన్ని ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటాము. కొన్ని ప్రయాణాలు మనల్ని పిలుస్తాయి. అలాంటి పిలుపే ఇది. సర్పదోష నివారణకు ప్రసిద్ధమైన భక్తుల నమ్మకాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అలాంటి ఒక భక్తి ప్రయాణమే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. హాయ్ అండి. ఈ వీడియోలో బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య వరకు మా ప్రయాణ అనుభవాన్ని, ట్రైన్ జర్నీ, ఫుడ్, ప్రకృతి అందాలు, అకామిడేషన్, బడ్జెట్, దర్శనం అన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇది అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం. మేము అకామిడేషన్ అది ఏమీ ప్లాన్ చేసుకోలేదు. మేము తత్కాల్లో గోమతీశ్వర ఎక్స్ప్రెస్లో 2S సీటింగ్కి బుక్ చేసుకున్నాము. మాకు పర్ పర్సన్కి టికెట్ 155 రూపీస్ పడింది. మార్నింగ్ అని 2S సీట్స్ ప్రిఫర్ చేశాము. కానీ నా ఒపీనియన్లో స్లీపరే బెస్ట్ అండి. ట్రైన్ యశ్వంత్పూర్ నుంచి 7కి స్టార్ట్ అయ్యింది. ఫోన్లో మంచి రీల్స్ చూసుకుంటూ బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ గడుస్తుంది. 9 అవ్వగానే ఆకలి స్టార్ట్ అయ్యింది. ట్రైన్లో టిఫిన్స్ వస్తే ఇడ్లీ వడ తీసుకున్నాము. ప్లేట్ 50 రూపీస్. టేస్ట్ మాత్రం బాలేదు. అది సరిపోలేదు కూడా. ఇంకేం చేస్తాం, సమోసా ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఈచ్ సమోసా 20 రూపీస్ పడింది. సైజ్ కొంచెం పెద్దదిగానే ఉంది. టేస్ట్ కూడా పర్వాలేదు అనిపించింది. ట్రైన్లో ఫోన్కి నెట్వర్క్ అంత ఫాస్ట్గా ఏమీ ఉండదు కదా. బోర్ అనిపించి అలా ఒక చిన్న కునుకు తీసాం. అలా ట్రైన్ ఇంకా సకలేష్పూర్ రీచ్ అయ్యింది. అక్కడ ట్రైన్ చాలాసేపు అంటే 5 to 7 minutes దాకా ఆగింది. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఇక్కడే ఖాళీ అయిపోయింది. సో ఇంకా మేము అక్కడ దిగి 40 రూపీస్కి స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఒక 70 to 80 kilometers అరౌండ్ అంతా టనల్సే. ఇక్కడే చాలా లేట్ అయింది అనిపించింది. కానీ ఇక్కడ నుంచి బయట వ్యూస్, సీనరీ మాత్రం అదిరిపోయింది అనుకోండి. కొండలు, లోయలు, ప్రకృతిలో చాలాసేపు స్పెండ్ చేసామనిపించింది. అలా సాగుతూ మనం దిగాల్సిన స్టేషన్ వచ్చింది. సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్ దగ్గర దిగేసరికి మాకు 3 అయ్యింది. నార్మల్ టైం అయితే 2:20కే, కానీ కొంచెం లేట్ అయింది. బయట రాగానే అక్కడ క్యాబ్స్, ట్యాక్సీస్, KSRTC బస్సెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మేము క్యాబ్ తీసుకున్నాము. అక్కడి నుంచి టెంపుల్ వరకు పర్ పర్సన్కి 60 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా అలా టెంపుల్ వరకు వెళ్ళిపోయాము. దిగగానే ఇంకా మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి అక్కడ నియో మైసూర్ కెఫేకి వెళ్ళాం. అక్కడ భోజనం చేశాము. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి అక్కడ 2 మీల్స్, 2 వెజ్ ఫ్రైడ్ రైస్, మంచూరియా ఆర్డర్ చేశాము. మాకు వీటి మొత్తానికి 470 రూపీస్ ఛార్జ్ అయ్యింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. కర్రీస్ మాత్రం కొంచెం స్వీట్గా ఉంటాయి. ఆ స్వీట్నెస్ అలవాటైన వాళ్ళకి మాత్రం ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ అయిన తర్వాత ఇంకా మేము రూమ్ కోసం వెతకడం స్టార్ట్ చేశాము. వెతకగా మాకు అనుగ్రహ లాడ్జ్లో రూమ్ దొరికింది. మాకు రూమ్ 3000 రూపీస్ పర్ నైట్ పడింది. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి అలా గుడికి స్టార్ట్ అయ్యాము. గుడి అట్మాస్ఫియర్ అది చాలా బాగుందండి. మేము 4:30కి అలా వెళ్ళాము ఈవినింగ్ టైంలో. ఆ టైంలో పెద్దగా అంత రష్ ఏం లేదు టెంపుల్లో జెంట్స్కి మెయిన్గా షర్ట్, బనీన్, హ్యాట్ లాంటివి అయితే ఎలో అయితే ఉంది. కానీ దర్శనం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం తీసేయాల్సి ఉంటుంది. మేము దర్శనం అయితే 2 సార్లు చేసుకున్నామండి, రష్ ఏం లేకపోవడం వల్ల. దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ షాప్స్ విజిటింగ్, యాగశాల, పుష్పోద్యాన అన్నీ చూసాము. పుష్పోద్యాన అనేది గార్డెన్ ఆర్ పార్క్ టైప్లో ఉంది. అక్కడ కొన్ని మాన్యుమెంట్స్, సీనరీస్ బాగున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ చూసుకొని నిదానంగా బయట స్నాక్స్, డ్రింక్స్ తీసుకొని తింటూ మళ్ళీ రూమ్కి చేరుకున్నాం. కొంచెం సేపు అలా ఫోన్ చూసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇంకా డిన్నర్ టైం అయ్యింది. గుడిలో అన్నప్రసాదానికి బయలుదేరాం. అన్నప్రసాదం టైమింగ్స్ అయితే 8 to 9:30 అండి. ఇక్కడ మాత్రం రష్ ఎక్కువ ఉంది. అంతా కొంతసేపటికి భోజనాలయానికి చేరుకున్నాం. అరిటాకుతో మొదలుపెట్టి పచ్చడి, అన్నం, సాంబార్, మజ్జిగ తృప్తిగా భోజనం ముగించాం. ఫైనల్గా ప్రసాదానికి టోకెన్ తీసుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవడానికి వెళ్ళాం. లడ్డూ 20 రూపీస్ అండి.
ప్రసాదంగా తీర్థము మిగతా ఆ ప్యాక్ అనేది ఉంటుంది. అది 100 రూపీస్ ఉంది. మేము 3 లడ్లు తీసుకొని రూమ్‌కి వెళ్ళిపోయాం. ఇంకా మా తిరుగు ప్రయాణానికి వస్తే 8:45 పీఎంకి ట్రైన్ ఉందండి మురుదేశ్వర్ నుంచి ఎస్ఎంవిటికి. తత్కాల్ టికెట్ 410 రూపీస్ పడింది మనిషికి. అలా ఎవరింటికి వాళ్ళు తెల్లారేసరికి చేరుకున్నాం. ఇది మా అన్ఎక్స్‌పెక్టెడ్ జర్నీ టు కుక్కే సుబ్రహ్మణ్య. ముందే కొంచెం ప్లాన్ చేసుకొని ఉంటే అక్కడ దగ్గరున్న ప్లేసెస్ చూడడానికి అది బాగుండేది. రూమ్స్ టెంపుల్ స్పాన్సర్డ్‌వి ఉంటాయి. అవి ప్రిఫర్ చేసేవాళ్ళము. అదండి మా కుక్కే సుబ్రహ్మణ్య యాత్ర విశేషాలు. మరి మీరెప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారా? కుక్కే సుబ్రహ్మణ్య స్వామియే నమః!